ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఓరడించు మాటలు. ఫిబ్రవరి 12. విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపెను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 18 నుండి 20వ వచనం వరకు. మనం తన శక్తితో సంపూర్ణంగా నింపబడవలనని దేవుడు కోరుచున్నాడు. ఆ శక్తి ద్వారానే మన కష్టములు, శ్రమలు, శోధనలను జయించగలము. మరియు అదే శక్తి ద్వారా అమర్త్య దేహములను పొందుదుము. రోమపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. ఇదే పునరుత్థాన శక్తి. యేసుక్రీస్తు ప్రభువును మరణము నుండి లేపుటలో దేవుడు ఆ శక్తిని బయలుపరచును. ఈ భూమి మీద మన శోధనలు, భారములను జయించుటకు అదే శక్తితో అనుదినము ఉజ్జీవింపబడుదుము. అదే శక్తి ద్వారా పరలోకములో మనకు అమర్త్య దేహములు అనుగ్రహించబడును. మరియు ముఖ్యంగా దేవుని సంపూర్ణతలో మన భాగమును అనుభవించదుము. కేవలము పునరుత్థాన శక్తి ద్వారా మాత్రమే అంతరంగ పురుషునియందు బలపరచబడి ప్రభువైన యేసుక్రీస్తులో లోతుగా వేరుపారి ఉండగలము. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. మనము పర్వతములపై ఎత్తైన చెట్లను చూచెదము. అచ్చట ఎంత పెద్ద తుఫాను వచ్చినను వాటి వేళ్ళు చాలా లోతుకు వెళ్ళి ఎంతో దూరమునకు వ్యాపించి ఉండును గనక ఆ చెట్లు క్రింద పడిపోవు. అందుచేతనే ఏ తుఫాను కూడా వాటిని పెళ్లగించలేదు. కానీ అవి ఇంకా ఇంకా ఎత్తుగా పెరిగి వాటి వేళ్ళు లోతుగా వెళ్ళును. అదే రీతిగా పునరుత్థాన శక్తి ద్వారా ప్రభువైన యేసుక్రీస్తులో అంతరంగ పురుషుని యందు లోతుగా వేరుపారుదుము. అచ్చట ఏ శ్రమ, హింస లేక కష్టము ఉన్నను అది మనలను కదిలించదు. మన శ్రమలలో మనము ఆనందించుదుము. మరియు అదే సమయంలో ఆత్మీయముగా బలవంతులమగుదుము. మనము ఆత్మీయంగా ఎదుగు కలది దేవుని సంపూర్ణతతో నింపబడుదుమని ఎరుగుదుము. కావున ఇంకా ఇంకా అధికముగా దేవుని ప్రేమ మనలను నింపుటను క్రియాపూర్వకముగా కనుగొందుము. ఫలితముగా మనము ప్రేమగా, సున్నితముగా, సహనముగా మరియు మృదువుగా నొగుదుము. మన శత్రువులను ప్రేమించగలుగుదుము. మనలను ప్రేమించని వారిని ప్రేమించి, ద్వేషించి శపించు వారి నిమిత్తం ప్రార్థించగలుగుదుము. మనము యేసుక్రీస్తునందు లోతుగా నాటబడితిమను దానికి ఇది నిజమైన రుజువు. మన నిరీక్షణ ఏమనగా ఒక దినమున ఆయన సంపూర్ణతచే నింపబడుదుమనున్నదియే. ఆ రహస్యమును ఇంకా ఇంకా అధికముగా ఎరుగుటకు ప్రభు మనకు సహాయం చేయునుగాక. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.